దావోస్ పర్యటనలో తెలంగాణ సర్కార్తో కీలక ఒప్పందం 45,500 కోట్లతో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు. సాధారణ ప్రజల సెక్రటేరియట్ ఎంట్రీకి కొత్త నిబంధనలు. విజిటర్స్ పాస్ పై ఒక్కరికి మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని సీఎస్ ఆదేశం. తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన. ఫిబ్రవరిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకు హాజరు. నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాదీక్షకు హైకోర్టు అనుమతి. ఈ నెల 28 మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు దీక్ష. ఈ నెల 24 లేదా 25న తెలంగాణ కేబినెట్ సమావేశం. 4 పథకాలు బీసీ డెడికేటెడ్ కమిటీ రిపోర్టుపై చర్చించే ఛాన్స్. రెండో రోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు. ఇవాళ విచారణకు హాజరు కానున్న ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై నోటికొచ్చినట్టు మాటలు. కార్మికులను తూలనాడుతున్న కూటమి నేతలు. విష్ణుకుమార్ రాజు క్షమాపణ చెప్పాలని కార్మిక సంఘాల డిమాండ్. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పూజలు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న మల్క కొమురయ్య. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. పటాన్చెరులో 9.2, రాజేంద్రనగర్, మెదక్లో 10 డిగ్రీల టెంపరేచర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా పొగమంచు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. నెల్లూరు జిల్లా పబ్బులేటిపల్లెలో ఉద్రిక్తత. నష్టపరిహారం ఇవ్వకుండానే పొలాల్లో జాతీయ రహదారి నిర్మాణ పనులు. అధికారులను అడ్డుకోవడంతో రైతులతో వాగ్వాదం. హైదరాబాద్ మీర్పేట్లో దారుణం. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసిన భర్త. రాజమండ్రి కాతేరు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా. ఘటనలో విశాఖ యువతి మృతి, 18 మందికి గాయాలు. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని బంటుపల్లిలో దారుణం. 8 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం. కామారెడ్డి జిల్లా చింతమాన్పల్లి యువకుడు దుబాయ్లో ఆత్మహత్య. అప్పుల బాధతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారన్న పోలీసులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. యూపీ ప్రయాగరాజ్కు తరలివస్తున్న భక్తులు. 10 రోజుల్లో 10 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు. కలకత్తా హైకోర్టులో సీబీఐ వర్సెస్ బెంగాల్ ప్రభుత్వం. సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని దీదీ సర్కార్ పిటిషన్. శిక్షను సవాల్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్న సీబీఐ. యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. సివిల్ సర్వీసెస్ 979, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 150 పోస్టులు. ఫ్లాట్గా ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్లు. ప్రభావం చూపనున్న ఏషియా మార్కెట్స్. తొలి టీ20లో అదరగొట్టిన భారత ప్లేయర్లు. ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించిన టీం ఇండియా.